మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. శివసేన, ఎంఎన్ఎస్ కూటమి భాగస్వాములు ముంబైకి మరాఠీ మేయర్ వస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేవ అధినేత రాజ్ ఠాక్రే వెల్లడించారు. అదే సమయంలో ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని అన్నారు. संघर्ष करत होता. त्याच्यानंतर బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే 32 జిల్లాల కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇదొక చరిత్రాత్మక ప్రారంభమని ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ అభివర్ణించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కూటమితో అసంతృప్తిగా ఉన్నవారు తమతో కలిసి రావచ్చని ఆహ్వానించారు. కాగా కొన్ని నెలల క్రితం తొలిసారి ఈ ఇద్దరు ఠాక్రేలు ఒకే వేదికపై మెరిశారు. 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు.